అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తరతరాల అంతరం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. అమ్మ మెడవంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మలేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానీకుండా నొక్కి పడుతూ ఏడుస్తోంది. అమ్మ! గప్పున మెలకు వచ్చింది. కల తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను, ఉయ్యాల్లో మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులు కేకలు. దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మలేదు. నానమ్మ ఉంది. పడుకోమ్మా, ఏం లేదు, పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకుడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ, చేసిన నేరాలకి లెక్క చూసి శిక్షించేది యముడు, ఏ తప్పు లేకుండా ఆడదాన్ని శిక్షించేది మొగుడు, మన కర్మిది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే కాని నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్ళని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవలసిందే. వంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవలసిందే. ఏం చేస్తాం, పెద్దలు అలా నిర్ణయించారు అంటుంది నానమ్మ. ఏం కాలమది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళైనా మార్చమని అడగరెందుకు? తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయసు లేదు, ధైర్యము లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది. వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇదివరకులా పరుగులు పెట్టడం, పక్కుమని నవ్వడం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళటం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. చెమ్మ చెక్కలు ఒప్పుల కుప్పలు మానేసి పచ్చీసు వామనగుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలే అనండి, సాంప్రదాయమనండి, చాదస్తాలే అనండి, ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయటమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మాన్పించి పెళ్లి చేశారు. అత్తవారింటికి అంపకము పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులు మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటూ ఇటూ మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారింట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా, బయట నుంచి ఇంట్లోకొస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాట శాసనం. ఆయన చెప్పిందే చేయాలి. కట్టమన్నదే కట్టాలి. వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయేవాళ్ళం ఇంట్లో అందరం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఈ ఇంట్లో అడుగుపెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మాన్పించేయటం. 3 ఆడాళ్ళున్నారు తిని కూర్చుంటూ, ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు? అది కారణం. ఇంటి పని అంటే తేలిగ్గా ఉండటానికి ఇప్పటి రోజుల అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలమది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళు మంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలి బండ, పెరట్లో 2 గేదెలు, 3 చేసినా తెమలని పని, ఒళ్ళు హూనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడికి ఉబ్బసం. దానికి తోడు కీళ్ల నొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం, ఆవిడ రోగిష్టితనమంటే కూడా
మా మామగారికి విసుగే. ఏలినాటి శనివి, నిన్ను నాకంట గట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తుండేవారు. ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు. పెళ్ళైన 2 ఏళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికొచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడు ఆ పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తల్లో కాసిని పూలు పెట్టుకున్నా, తన కళ్ళు వెళ్ళగక్కే అసూయని కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా 25 లేవు. తెల్ల చీర కట్టుకుంది, వేలు ముడి వేసుకుంటుంది. తనెదురొస్తే దుశ్శకునమట. లేవంగానే కనపడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మా మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేస్తారు. విధి వంకరగా చూసింది చాలదా, చుట్టూరా మనుషులు కూడా ఎందుకామెనంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేఖలు చిరిమేసిన పువ్వుల్లాంటి ఆమెని చూస్తే మనసు కలిచినట్టవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళమార్చవలసిందే అంటుంది మా అత్తగారు. ఏం, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతని సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని, ఆలోచనల్ని ఎవరితో పంచుకోను? కన్నా వారిని వదిలి ఎవర్ని నా అనుకునొచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే. అంత చనువు నాకెప్పుడిచ్చారాయన? మామగార్లా నోరు చేసుకోకపోవచ్చు కాని సేవ చేయటంలో దాసిగా, కడుపు నింపటంలో తల్లిగా, పడగ్గదిలో రంభగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశమేమీ ఇవ్వలేదు. సహధర్మచారినిగా గౌరవించనూ లేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానమియ్యలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్ద్రభావం నాకెప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తున్న బాటసారులం అంతే. లోపల ఇంతలా మదనపడతానే గాని ఎదురుపడి మీ ఏకఛత్రాధిపత్యం ఏంటి అని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నర నరానా జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడిగేయనివ్వట్లేదా? ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేనతన్ని చేసుకోను. నాకతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరి బిక్కిరి అయ్యారు నా భర్త. చిన్నప్పటినుంచి అది కొంచెం పెంకి, మాట పెలుసు అని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేననుకోలేదు. 2 రోజుల క్రితం సంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి. తొలిసారిగా చూసిన సంబంధమే కుదిరిపోతుంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టో. ఇంటిల్లిపాది ఏనుగు నెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకొని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటున్నప్పుడు అనువిచ్ఛేదనం చేసింది లావణ్య. అదేంటి, నిన్నడిగితే తలూపావుగా? ఆహా, ఊపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడనిపించటం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది, చివర్లో వంగిపోయింది. నాకు నచ్చలా. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయారాయన. ఎందుకరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్గా చెప్తున్నాను. మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగువు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది? చివరికి కూతురి మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి. అప్పటికి కానీ నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తుందో. గౌతమ్ని వరుడుగా లావణ్య మూకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరయ్యలేదు కాని ఆ విజయం తాలూకు గర్వం, మెరుపు లావణ్య కళ్ళల్లో చూశాను నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు, భర్త మాటకి సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అంది అది. నిజమే, నా కూతురు సమర్థురాలు, నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా, ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి
తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కాని నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఊరికే జలపాతం, గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి, వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్. మగని బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా. అత్తగారిని వంటింటికి పరిమితం చేసింది. ఏం వండాలో, ఎంత వండాలో లిమిట్స్ పెట్టేది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడు విశ్రాంతి అంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టు కూర్చోకండి, ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడు ఖాళీ స్థలం ఉంది. కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది. మనకు కూరల ఖర్చు కలిసొస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ కోసమని మాల్స్ కని బలాదూరు తిరుగుళ్ళు తిరక్కపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు? నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరూ ఎంత బరువని మోస్తారు? చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందర్నీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది. రాను రాను శాసించటం దాకా వచ్చింది. ఈ మూకను పోషించలేక మా ఆయన, అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయటం కూడా నేర్చుకుంది. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే అప్పన్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులా ఉండే మామగారి నోరు, నోట్లో నాలుకే లేదు అనుకునే అత్తగారి నోరు. లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు, బయట వాళ్ళ చెవులకి కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేంటి అంటుంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు, ఈ సంసారం ఇప్పుడు నావి. నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతుల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే. పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచందమైంది. తల్లిని తప్పు పట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికి ప్రయత్నించాడొకసారి భార్యకు నచ్చ చెప్పాలని. మీకేం తెలీదు, మీరూరుకోండి. ఎవర్ని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేను ఊరుకుంటే మీ అమ్మ ఇంతింత వండి మిగిలింది పని వాళ్ళకి పారేస్తుంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలు, నగలు, గుళ్ళు, గోపురాలు అని ఒకరు, గాడ్జెట్లు, విహారాలు అని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తుంటారు. మరి మన భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలు పెరిగి సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే, మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను కదా అంది లావణ్య. గొడవ పెంచటం ఇష్టం లేక అప్పటి కూరుకున్న భార్య గయ్యాలితనం మితిమీరిపోయినప్పుడు విసిగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు. దానాదీనా ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెప్తున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెప్తూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం. అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకుందావిడ. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే? కోపంగా అడిగాను నా కూతుర్ని తర్వాత. లేకపోతే నీకులా చచ్చిగా పడి ఉండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడు మగవాడ ఆధిపత్యానికి లోబడే ఉండాలా? పద్ధతి మార్చాలనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కాని ఈ రకంగానా? ఆహా. అమ్మమ్మ 2 చేతులతోనూ పొదివి పట్టుకొని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులువెచ్చని కౌగిల్లోని ఆప్యాయతకి పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చాడతను. ఏ గర్వము లేకుండా ఈ ముసలదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. మా వాళ్ళు ఉత్తర దేశ యాత్రలకు వెళ్తూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి
నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు, నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజామరలు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు గోపీకృష్ణ, చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. అందమైన మందహాసంతో కాఫీ కప్ అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను. నాకా పిలిపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమ? అన్నాను నొచ్చుకుంటూ. శ్రమేముందమ్మమ్మ, నాన్నకు బెడ్ కాఫీ అలవాటు. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. వెన్నెల ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయింది తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి. ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడతను వెళ్ళిపోతూ. తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ. గోపీకృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి. బావున్నారా అమ్మా అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలైంది. ఇక ఉద్యోగం చేయాలనిపించక రిజైన్ చేసి ఇక్కడ కొన్నాళ్ళు, అమెరికాలో ఉంటున్న కూతురి దగ్గర కొన్నాళ్ళు ఉంటుంటారాయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక, 10 అడుగులు వేయగలరా అమ్మా? కాసేపలా వాకింగ్కి వెళ్ళొద్దాం అడిగారాయన. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు విరామమరగని చాకిరి. వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మర్చిపోయిన నా బోటిదానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను, పదండి అన్నాను. ఆ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెప్తుంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవటం నిజంగా ఓ అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులుంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారమనిపించింది. మా సుమిత్ర చేసింది అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసి అనుకుంటా అన్నారు విశ్వనాథం గారు. మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతిది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో మిషి మీద భార్యని తలుచుకుంటూనే ఉన్నారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేం వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్లో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ. మనసు చివుక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంతలిసిపోతే మటుకు తను చెయ్యాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్ర పడుతుంది దానికి? అంతలోనే వచ్చింది వెన్నెల. బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ కృష్ణ చూడు, నన్ను లేపనే లేదు. నన్ను చూసంది భర్త వంక కినుకుగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్టు ప్లేట్లల్లో పెడుతుంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది గాని ఏదో చిన్న ఎబ్బెట్టు. రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్లు పచ్చళ్ళు వడ్డిస్తూ అనుకుంటూ ఉండగా రా అమ్మమ్మ, వెన్నెల పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్లు తినటం ఇప్పటికీ మా ఇంటి అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి, రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామె. నా చెయ్యి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకెంత విలువ. ముందు తడబాటుగానే ఉంది గాని నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లల్లోని రుచుల్ని ఆస్వాదించటం. నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్ల నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. ఫలాహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తుంది. కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిలి ప్లేట్లు సింక్లో వేసి కడిగేస్తున్నాడు. నువ్వే ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చలేదయ్యా, లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి చాపుతూ. పాతకాలం వాసనలు పోలేదు మరి.
కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మ. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానిసల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయటమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు. ఇప్పుడు అందరూ సమానమే. ఆలోచించండి అమ్మమ్మ. మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెల కూడా చేస్తుంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దటం సబబా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేంటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములవటమే కదా దాంపత్యం అంటే. ఎలా అబ్బింది ఇతనికి ఇంత విశాలమైన ఆలోచన ధోరణి? నా మనసులో ప్రశ్న చదివినట్టు. మా అమ్మ నాన్న స్నేహితుల్లా ఉండేవారమ్మమ్మ. నన్ను మా అక్కని ప్లస్ మైనస్ అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా? అన్నాడు కృష్ణ. తల్లంటే ఎంత గౌరవం! అతని కళ్ళు చెప్తున్నాయి. నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటొచ్చారు మీరు. చెప్పండి అమ్మమ్మ. ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించినా మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను. 10 రోజులున్నాను నేనక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారినిగా గౌరవించటం, ప్రియురాలిగా ప్రేమించటం నేను చూశాను. స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి ధూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదనుకునుంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తుంది. నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మనవాళ్ళంటుంది. ఆదరిస్తుంది. ఇల్లు స్వర్గం చేసుకుంటోంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ రైలెక్కించారు నా మనవడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెప్తున్న జంటను మనసారా ఆశీర్వదించాను. హెచ్చితగ్గుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం! వెనక్కి వాలాను తృప్తిగా. గతంలాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెడుతోంది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.